వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు ఒక హ్యాండ్ డిజైన్ అనేది చూద్దామండి. నేను తీసుకున్న హ్యాండ్ హైట్ వచ్చేసి 10.5 ఇంచ్ ఉందండి. ఖర్చుతలతోటి కలుపుకొని 10.5 ఇంచులు అనేది తీసుకున్నాను చూడండి. ఇలా 3/4 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. హ్యాండ్ మిడిల్‌లో డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా! అక్కడ మనం 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకొని పైన నుంచి కింది వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో దాని పైన నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి. ఈ విధంగా స్ట్రెయిట్‌గా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో నీట్‌గా దాని పైన నుంచి ఒక చిన్న కుట్టు అనేది కాకుండా కొంచెం మీడియం సైజ్ కుట్టు అనేది పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, మిడిల్‌లో హ్యాండ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు. చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ 2 క్లాత్‌లను ఓపెన్ చేసేసుకొని మన ఫింగర్‌తో ఈ విధంగా ప్రెస్ చేసినట్టుగా మొత్తం హ్యాండ్ పొడవుకు అనుకోవాలి. అన్న తర్వాత మనం క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి చూడండి. వన్ సైడు, 2 సైడ్స్ అదే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని 2 సైడ్‌లు 2 మనం మిడిల్‌లో కట్ చేసుకున్నాం కదా! అటు సైడ్, ఇటు సైడ్ రెండిటి సైడు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి నీట్‌గా. ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి 2 సైడ్స్. ఇది చూడండి ఇలా నీట్‌గా స్ట్రెయిట్‌గా క్లాత్ అనేది స్టిచ్ చేసేసుకొని దాని పైన నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కింది సైడ్‌న కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు. ఏదైనా సరే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మాత్రం నేను ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఇలా నీట్‌గా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడేం చేయాలి, స్టిచ్ వేసుకున్న తర్వాత మనం పైనుంచండి మన ఇష్టం హ్యాండ్ హైట్ అనేది కొలుచుకోవాలి. ఖర్చుతో కలుపుకొని నేనిప్పుడు 4.5 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను చూడండి. 4½ ఇంచుకు మార్కింగ్. మనం కావాలంటే 5 ఇంచెస్, 6 ఇంచెస్ గూడా మార్క్ చేసుకోవచ్చండి. మనము మన ఇష్టాన్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. నేను 4.5 ఇంచులు పైనుంచి ఖర్చుతో కలిపి పెట్టాను. అంటే హాఫ్ ఇంచు ఖర్చుకు మనకు 4 ఇంచెస్ వస్తుంది. అలా మార్క్ చేసుకున్న దగ్గర ఒక 2, 3 సార్లు రఫ్ కుట్ అనేది వేసుకోవాలండి. చూడండి. ఇలా రఫ్ కుట్టు వేసేసుకున్న తర్వాత పైనుంచి మనం ఏదైతే రఫ్ వేసుకున్నామో అక్కడి నుంచి పైన నుంచి రఫ్ కట్ వరకు మనం మిడిల్‌లో కుట్టుకున్నాంగా కొంచెం పెద్ద కుట్టు పెట్టుకోమని చెప్పానుగా దీనికోసమే. ఇలా చిన్న చిన్నగా మనకు క్లాత్ అనేది కట్ కాకుండా ఒక్క స్టిచ్ విప్పేయగానే మన క్లాత్ అనేది ఓపెన్ అయిపోతుంది చూడండి. ఇలా మెల్లమెల్లగా మనం ఏదైతే రఫ్ కుట్టు వేసుకున్నామో అక్కడి వరకు ఓపెన్ చేసి ఈ విధంగా స్టిచ్ ఇప్పేసుకోవాలి ఆ కుట్టు అనేది. అలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. చూడండి ఇలా. మనకు హ్యాండ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ అయిపోయిన హ్యాండ్‌ను మన జాయింటింగ్ దగ్గర ఒక కుట్టు అనేది వేసుకోవాలండి నీట్‌గా. ఒక కుట్టు వేసుకుంటే మనకు హ్యాండ్ అనేది విడిపోకుండా నాకు దారం అనేది తెగిపోయిందండి. అందుకే కుట్టు పడలేదు. నేను మళ్ళీ ఎక్కిచ్చి వేస్తున్నాను చూడండి. ఇలా నీట్‌గా ఒక స్టిచ్ వేసుకుంటే మన హ్యాండ్ జాయింటింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. చూడండి. ఇలా మనం హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు మిడిల్‌లో 3/4 ఇంచు ఎక్స్‌ట్రా ఉండేలాగా కట్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి కింద ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టుకుంటూ మనం రఫ్ కుట్టిచ్చాం కదా! మిడిల్‌లో అక్కడి వరకు ఈ విధంగా పట్టుకోవాలి చూడండి ఇలా. ఇలా పెట్టేసుకొని దానికి దారం వీలైతే దారం చుట్టుకోవచ్చు. లేదు అంటే మనము సూదితో గాని కుట్టేసుకోవచ్చండి. ఇప్పుడు నేను సూదితో కుడుతున్నాను చూడండి. ఇలా నీట్‌గా సూదికి అదే కలర్ దారం అనేది ఎక్కిచ్చేసుకొని దాని నుంచి ఒక 2, 3 టాకాలనేది వేసుకుంటే సరిపోతుందండి. చూడండి నీట్‌గా. నీట్‌గా ఈ విధంగా ఒక 3, 4 టైమ్స్ కుట్టుకున్నా సరిపోతుందండి. ఎందుకంటే దాని పైనుంచి మనం మళ్ళీ క్లాత్ అనేది అటాచ్ చేస్తాం కాబట్టి ఏం పర్లేదు. అలా కుట్టేసి ఒక 2 టాకాలనేది వేసేసుకుంటే సరిపోతుంది. గట్టిగా టైట్‌గా అనేది కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం నార్మల్‌గా హ్యాండ్ చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇది ఎవ్వరికైనా సరే చాలా బావుంటుందండి. మన డోరీకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో బౌకి అలా ఒక ఆహ్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. వేసుకొని దాని పైనుంచి పెట్టి ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్‌గా. వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న కుట్టు అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకు స్టిచ్ వేయడం నీకు రాదు లావుగా ఉంది గదా క్లాత్ అనుకున్నా, మనం హ్యాండ్ తోటి సూదితోటి కుట్టుకున్నా సరిపోతుందండి. అలా కుట్టిన తర్వాత మంచిగా నీట్‌గా హ్యాండ్ అనేది సెట్ చేసుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చేసిందో హ్యాండ్ డిజైన్. చాలా బావుంటుందండి. చూడండి వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.